హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ మూమెంట్లో యూనిట్ తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా సిలిగిరి సబ్ డివిజన్లోని నక్సల్బారి అనే గ్రామం నుండి నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది. 1967లో చారు మజుందార్ నాయకత్వంలో సంతాల్ గిరిజనులు ఈ నక్సల్బారి గ్రామంలో సమావేశమై ఆర్థిక, సాంఘిక సమానత్వం కోసం ఉద్యమం ప్రారంభించారు. అందువల్లనే ఈ నక్సల్బారి గ్రామం పేరు మీదుగా ఈ ఉద్యమానికి నక్సలైట్ ఉద్యమం అని పేరు వచ్చింది. నక్సల్బరీ రైతాంగ ఉద్యమం భూమి, భుక్తి, విముక్తి అనే నినాదాలతో తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వహించుకున్నది. దున్నేవాడికే భూమి ప్రాతిపదిక వ్యవసాయం విప్లవం ఇరుసుగా సాగే నూతన ప్రజాస్వామిక విప్లవం తన సైద్ధాంతిక దృక్పథం ప్రకటించుకున్నది. కార్ల్ మార్క్స్ తన దాస్ క్యాపిటలిజం పుస్తకంలో సమానత్వ భావాలను వివరించాడు. 1925లో కాన్పూర్లో సమావేశమైన కమ్యూనిస్టు నాయకులు సిపిఐని ఇండియాలో పునఃస్థాపించారు. మొదటి కార్యదర్శిగా సత్యభక్త పనిచేశాడు. 1934లో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించబడింది. 1936లో పుచ్చలపల్లి సుందరయ్య కాకినాడలో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశాడు. 1940లో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. 1942 జూలై 23న కమ్యూనిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఎత్తివేయబడింది. 1945లో జరిగిన కేంద్ర చట్టసభ ఎన్నికల్లో 1946లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఓటమి పాలైంది. అప్పటి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయిన రణదీవా ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు మనకు పనికిరావని, సాయుధ పోరాటం ద్వారానే ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొని 1946లో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాడు. 1946 నుండి 51 మధ్య భారతదేశంలో మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, కేరళ, తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది. ఇతర ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. 1949లో చైనాలో మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ విధంగా 1967-68లో పశ్చిమ బెంగాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో పాల్గొనే విషయంలో నక్సలైట్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి చీలిక ఏర్పడింది. 1960లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం తొలి దశలోనే ఏఐసిసిఆర్ అండ్ యుసిసిఆర్ఐఎంలుగా చీలిపోయింది. ఏఐసిసిఆర్ అంటే ఆల్ ఇండియా కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రివల్యూషనరీస్ చారు మజుందార్, కాను సన్యాల్ నేతృత్వంలో ఏర్పడింది. వీరు తక్షణం సాయుధ పోరాటం చేపట్టాలని, పశ్చిమ బెంగాల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వీరి మద్దతుదారులు కెజి కృష్ణమూర్తి, కొండవల్లి సీతారామయ్య, పంచాది కృష్ణమూర్తి, వెంకటాపు సత్యనారాయణరావు చౌదరి,